కరుగుతున్న బంగారపు వర్ణంలో గౌరవర్ణంలో జన్మించిన తన పిల్లవాడిని చూసి తల్లి సచీదేవి, తండ్రి జగన్నాథ్ మిశ్రా ఎంతో ఆనందించారు. వేప చెట్టు కింద పుట్టిన తన పిల్లవాడిని ప్రేమగా సచీదేవి నిమాయ్ అని పిలవడం మొదలుపెట్టింది. తన ముద్దుల పిల్లవాడిని జన్మదినోత్సవం సందర్భంగా ఒక పెద్ద ఉత్సవాన్ని జగన్నాథ్ మిశ్రా ప్రారంభిస్తారు. ఆ ఉత్సవంలో భాగంగా తాతగారైనటువంటి నీలాంబర చక్రవర్తి ఆ పిల్లవాడి యొక్క చేతి చూసి, అతని జ్యోతిష్యం చూసి ఆశ్చర్యచకితుడవుతాడు. సాక్షాత్తు శ్రీకృష్ణుని ఏవైతే ఉంటుందో అదే జ్యోతిష్యము ఈ పిల్లవాడు కలిగి ఉన్నాడు. ఈ సర్వ సృష్టిని నడిపించేవారు కాబట్టి అతనికి విశ్వంబర అని నామధేయం చేయడం జరిగింది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా శ్రీ చైతన్య మహాప్రభు కృష్ణుడు ఈ యుగంలో నామ సంకీర్తనాన్ని ప్రచారం చేయడానికి వచ్చారు కాబట్టి ఆయన చిన్ననాటి నుంచే ఆ సంకీర్తనాన్ని ప్రారంభించారు. చైతన్య మహాప్రభు అనగా నిమాయిని తన తల్లి ఒడిలో పెట్టుకున్నప్పుడు అతను కంటిన్యూస్గా ఎప్పుడు ఏడుస్తూ ఉండేవారంట. కానీ దగ్గరలో ఎవరైనా వచ్చి కృష్ణ హరి హరి బోల్ అంటే ఆయన ఆపి నవ్వుతూ ఉండేవారంట. సో అందుకనే చుట్టుపక్కల స్త్రీలు వాళ్ళందరూ కూడా కావాలని చైతన్య మహాప్రభుని గిల్లేవారు. అప్పుడు చైతన్య మహాప్రభు ఏడుస్తుంటే వాళ్ళందరూ కూడా చప్పట్లు కొడుతూ హరిబోల్ హరిబోల్ అనేవారు అనమాట. అది ఎప్పుడైతే వారు భగవంతుడి నామాన్ని చెప్తున్నారో చైతన్య మహాప్రభు నవ్వేవారనమాట. సో ఇదొక ఆడుతున్నట్టుగా వాళ్ళందరితో కూడా హరినామాన్ని చెప్పించేవారనమాట. ఈ విధంగా చిన్నప్పటి నుంచే చైతన్య మహాప్రభు తన యొక్క సంకీర్తన ఉద్యమాన్ని ప్రారంభించారు. విద్యార్థి దశలో నిమాయ్ అత్యంత ప్రావీణుడిగా మరియు అన్ని భాషలలో కూడా అతను స్కాలర్ అయ్యారు. అదేవిధంగా 16 సంవత్సరాల వయసులో వారే ఒక సొంతంగా ఒక పాఠశాలను ప్రారంభించారన్నమాట. ఆ చుట్టుపక్కల ఉన్న హిందువులు, ముస్లిమ్స్ అందరికీ కూడా ఆయన అంటే ఎంతో గౌరవం. సో ఆ విధంగా చైతన్య మహాప్రభు తన యొక్క పాండిత్యాన్ని చూపించారు. అదేవిధంగా లక్ష్మీప్రియతో చైతన్య మహాప్రభుకి వివాహం జరిగింది. 1508వ సంవత్సరంలో నిమాయ్ జీవితంలో ఒక మలుపు తిరిగింది. గయా యాత్రలో భాగంగా ఆయన ఆధ్యాత్మిక ఆచార్యులు శ్రీ ఈశ్వరపురిని కలవడం జరిగింది. ఈశ్వరపురి వద్ద ఆయన ఆధ్యాత్మిక దీక్ష తీసుకున్నారు. శాస్త్రంలో చెప్తారు, తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. ఆధ్యాత్మిక ఆచార్యుని మనం చేరుకొని ఆయనకి సేవ చేస్తూ ఆయన దగ్గర నుంచి బోధనలు పొందాలి. అదేవిధంగా చైతన్య మహాప్రభు సాక్షాత్ భగవంతుడే అయినప్పటికీ ఏ విధంగా మనం ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలి అని ఆయన చేసి చూపించారు. సో ఆధ్యాత్మిక దీక్షనిస్తున్నప్పుడు ఈశ్వరపురి చెప్తారు, నీవు ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి సాధించాలంటే అత్యంత సులభమైన విధానం భగవంతుని నామకీర్తనం, హరే కృష్ణ మహామంత్ర జపం. కేవలం ఈ భగవంతుని నామస్మరణం చేయడం మాత్రమే కలియుగంలో ప్రతి ఒక్కరు కూడా గణనీయమైనటువంటి ప్రగతిని సాధించవచ్చు, ఆధ్యాత్మిక ఉన్నత స్థితిని వాళ్ళు పొందవచ్చు అని చైతన్య మహాప్రభుకి వారి గురువైనటువంటి ఈశ్వరపురి తెలియచేశారు. సో ఆ విధంగా చైతన్య మహాప్రభు ఆయన ఎప్పుడైతే భగవంతుని నామస్మరణం చేయడం మొదలు పెట్టారో ఆయనలో కృష్ణ ప్రేమ అనేది అది ఉప్పొంగుతూ వచ్చేదన్నమాట. అంటే కృష్ణ భక్తి అనేది ఎలా చేయాలి, కృష్ణ భక్తిని ఆయన స్వయంగా చేసి చూపించారనమాట. సాక్షాత్ భగవంతుడు కృష్ణ ప్రేమను పొందడానికి అవసరమైనటువంటి ఆ భక్తి మార్గాన్ని ఆయన స్వయంగా చేసి చూపించారనమాట. సో ఆ విధంగా ఆయన తిరిగి నవద్వీపం మాయాపూర్కి వచ్చినప్పుడు ఎవరైతే వాద ప్రతివాదాల్లో తర్కంలో అగ్రగణ్యుడో ఆయన ఇప్పుడు భక్తి మార్గాన్ని ప్రచారం చేస్తున్నారు. అనుక్షణం కృష్ణ నామస్మరణం చేస్తూ ఆ కృష్ణ భక్తి భావనను ఎలా మనలో పెట్టుకోవాలో ఆయన చూపించారు. ఆ చైతన్య మహాప్రభు ఎప్పుడైతే ఆయన నామ సంకీర్తనం చేస్తున్నారో అందరూ కూడా ఆశ్చర్యంతో వాళ్ళని చూసేవారట. తర్వాత వాళ్ళందరికీ కూడా కృష్ణ భక్తి మార్గంలో అత్యంత సులభమైన విధానాన్ని శ్రీ చైతన్య మహాప్రభు బోధించారు.